మీరు రివర్స్‌లో వాళ్ళు విడగొడుతున్నారని మీరంటున్నారు. వాళ్ళేమో మీరు కులాల పేరు మీద, మతాల పేరు మీద చిచ్చు పెట్టి మీరు విడదీస్తున్నారని వాళ్ళు విడగొడుతున్నది వాళ్ళు. విడగొట్టే భాష వాడింది ఎవరండి? హ్మ్. నీచ్ జాతి అన్నది వాళ్ళే, దూద్ బేచనే వాళ్ళ అన్నది వాళ్ళే, తాగుబోతులు అన్నది వాళ్ళే. ఈ మాటలు మాట్లాడిన వాళ్ళు తిరుగుబాటు చేయకుండా ఉంటారా? అది విచ్ఛిన్నానికి దారి తీస్తే వాళ్ళు కదా బాధ్యత. మమ్మల్ని ఎందుకు అంటున్నారు? కలిసిమెలిసి బతకాలనుకునేవాడు విడగొట్టే మాటలు మాట్లాడతారా? అలాంటి మాటలు మాట్లాడేది కాబట్టే తెలంగాణ ఆంధ్ర రెండుగా విడిపోయింది. మరి రేపు మరి ఇంకా మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారా? నిజంగా విచ్ఛిన్నవాదులు మీరు. మేము వేర్పాటువాదులం కాదు, మేము తెలంగాణవాదులం. మనం తెలంగాణలో మా తెలంగాణ ప్రజల, తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ గుర్తింపు, తెలంగాణ ఉనికి మాకు ముఖ్యం. మీరు తెలంగాణ వాదులుగా ఈ మార్వాడి గో బ్యాక్ అనే కల్చర్ ఉద్యమం దీన్ని ముందుకు తీసుకెళ్ళి అసలు దీని ద్వారా మేము ఏం సాధించాలనుకుంటున్నారు? మంచి ప్రశ్న. తెలంగాణ ప్రజానికానికి మేము కోరుతున్నది ఒకటే, విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ సమాజానికి మేము ఏం కోరుతున్నామంటే తెలంగాణ పరిరక్షణ చట్టం కావాలి. తెలంగాణ స్థానికుల వ్యాపార పరిరక్షణ చట్టం. అట్లాగే తెలంగాణ ఏతరులు తెలంగాణలో భూములు కొనకుండా ఒక చట్టం. అట్లాగే తెలంగాణలో పెట్టే పరిశ్రమ సాధ్యమయ్యే పనేనా? తెలంగాణ ఏతరులు తెలంగాణలో భూములు కొనకుండా చట్టం సాధ్యమే. ఇప్పుడు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు దానికి రాజ్యాంగం ఒప్పుకుంటుందా అని ఆర్టికల్ 371 ప్రకారంగా స్పెషల్ ప్రొవిజన్స్ ఉండాలి. మనకి కాన్స్టిట్యూషన్ ప్రకారంగా 371D ప్రకారంగా మనకు స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశం ఉంది. స్పెషల్ ప్రొవిజన్స్ తయారు చేసుకునే అధికారం మనకున్నది. మీరు చేయండి. ఇప్పుడు తెలంగాణ పోరాటం ఎందుకు చేశాము? మా భూములు మాకే అని చేశాము. ఈరోజు రియల్ ఎస్టేట్ పేరు మీద, అభివృద్ధి పేరు మీద బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వేల ఎకరాలు కొనేశారు. 1500 ఎకరాలు, 2000 ఎకరాలు, 3000 ఎకరాలు కొనేస్తున్నారు. తెలంగాణ వాడికి భూమి లేకుండా అయిపోయింది. తెలంగాణ వాడు గుంట జాగ కొనలేని పరిస్థితి వచ్చింది. మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునేది ఎందుకండి? తెలంగాణలో మా భూములు మాకు కావాలని మీరు ధరలు పెంచి మా అంతా మీరే కొనేసుకున్నారు. ఎస్సీ ఎస్టీల దగ్గర ఉన్న అసైన్డ్ భూములు మీరే లాగేసుకుంటున్నారు. మరి ఇక తెలంగాణ ప్రజలకు భూములు ఉండొద్దా? మీ ఫామ్ హౌస్ల కోసం మీకు 100 ఎకరాల మొత్తం హైదరాబాద్ చుట్టూత ఆలేరు వరకు భూములు కొన్న వాళ్ళలో మార్వాడీలు ఎంతమంది ఉన్నారు, బయట వాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్థానికులు ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మీద ఉన్నది. ఇప్పుడు ఈ భూములు మొత్తం 100,000 ఎకరాలు కూడా మార్వాడీలు ఆక్రమించారు. కొన్నారా? ఆక్రమించున్నారు, కొన్నారు. గవర్నమెంట్ భూమి ఎక్కడుందో మీకు మాకు తెలియదు. కానీ వాళ్ళు ఎంఆర్ఓని కాంటాక్ట్ చేస్తారు. పలానా చోట గవర్నమెంట్ భూమి ఉందని తెలుసుకుంటారు. అక్కడికి పోయి చిన్నగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఈ భూమి అంతా నాదే అని అంటారు. చాలా జరిగినాయి అట్లా. చాలా కేసులు ఫైల్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ ప్రధానమైన ప్రశ్న ఒకటి లేవనేస్తుంది. అంటే చాలా మంది అటువైపు నుంచి వాదించే వాళ్ళు కూడా అంటే ఫైనల్గా మీరు దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రజలకు ఏం చెప్తున్నారు మాట్లాడదాం. దీంట్లో ఒక చిన్న ఇంటరప్షన్ ఏంటంటే మార్వాడీలలాగా మీరు వ్యాపారాలు చేయలేరు, అంత క్రమశిక్షణగా మీరు మెదలలేరు, అంత కష్టం మీరు చేయలేరు, ఆ మెలకువలు మీకు తెలియదు. మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు కూడా మేము ఆ షాపులో ఉండి కష్టపడి పని చేయగలుగుతాం, కానీ మీరు మాలాగా కష్టపడలేరు కాబట్టే మేము వృద్ధిలోకి వస్తున్నాం, మీరు రాలేకపోతున్నారు అనే వాదన వాళ్ళు వినిపిస్తుంది. మురళి గారు, మన తెలంగాణలో 2000 సంవత్సరాలుగా కోమట్లున్నారు. 2000 సంవత్సరాల కన్నా ముందు నుంచి బంగారంతో పనిచేసే వృత్తి కులాల వాళ్ళు ఉన్నారు, వివిధ వృత్తుల కులాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ పని చేయకుండానే ఇక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందింది. వాళ్ళెవరు పని చేయకుండానే పట్టణాలు అభివృద్ధి చెందినాయా? వీళ్ళు రాకముందు మేమే కదా ఇక్కడ చేసుకున్నది. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తున్నదని అంటే వాళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్, వాళ్ళే సప్లై చేసేవాళ్ళు, వాళ్ళే హోల్సేల్ డీలర్లు, వాళ్ళే రిటైల్ డీలర్లు. ఇది ఇప్పుడు వాళ్ళు చేసే వ్యాపారం అంటే ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టు మార్కెట్ ఈ లింక్ ఉంటుంది, చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ లో ప్రతి లింక్ దగ్గర వాళ్ళే ఉంటారు. ఓకే. అందువల్ల మిగతా వాళ్ళు ఆ లింకులోకి రాలేరు. మీకు తెలుసో తెలియదో మన రాష్ట్రంలో అమ్ముడయ్యే మోర్ దెన్ 150 సరుకులకి హోల్సేల్ డీలర్లు వాళ్ళే. నిత్యావసర వస్తువులు, గృహ బిల్డింగ్ మెటీరియల్ కావచ్చు, మిగతా వాటన్నింటికి కూడా సప్లయర్స్ వాళ్ళే, హోల్సేల్ డీలర్స్ వాళ్ళే. మధ్యలో మనం ఎవరం లేవు మార్కెట్లో, ఓన్లీ మనం కస్టమర్లం మాత్రమే. కాబట్టి అతని దగ్గర నుంచి కొనుక్కొచ్చుకున్న వ్యక్తి ₹1 లాభంతో అమ్ముకోవాలి, లేదా ₹2 లాభంతో అమ్ముకోవాలి. అదే మార్వాడి వెళ్ళి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తోటి మాట్లాడుకొని లేదా సప్లయర్ తోటి మాట్లాడుకుంటే ₹100 వస్తున్నాయి అని ₹50కి అమ్ముతాడు. మనం యాడ్ నిలబడతాం అక్కడ.
ఇక్కడ అది కదా. కానీ ప్రొడక్షన్ మీద మోనోపాలి, సప్లై మీద మోనోపాలి, మార్కెటింగ్ మీద మోనోపాలి, అది సమస్య. అట్లాగే మీరు బయట దేశాల నుంచి చాలా కంపెనీలు వస్తున్నాయి కదా, మరి వాళ్ళని ఎందుకు అవును, ఇప్పుడు గ్లోబలైజేషన్ మూలాన మన వాళ్ళే, మన రాష్ట్ర ప్రభుత్వాలే విదేశాలకు పోయి పెట్టుబడులు పెట్టండి మా రాష్ట్రాలలో అని ఆహ్వానిస్తున్నారు అంటున్నారు కదా. చంద్రబాబు నాయుడు కాలంలో కూడా మన దగ్గరికి చాలా కంపెనీలు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి కాలంలో చాలా కంపెనీలు వచ్చినాయి, మన కేసీఆర్ కాలంలో వచ్చినాయి. 15,000 కంపెనీలు ఇక్కడ మేము ఏర్పాటు చేసిన పెట్టండి, రాయితీలు ఇస్తాము, 15,000 కంపెనీలు రిజిస్టర్ అయినాయి. 15,000 కంపెనీలు పనిచేస్తున్నట్టుగా గవర్నమెంట్ లెక్కలు చెప్తున్నది. వాటి సీఈఓలు ఎవరు, వాటి ఎండీలు ఎవరు, వాటి హెచ్ఆర్లు ఎవరు, వాటి రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఎవరు, అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరు? ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ ఇండియన్ సీఈఓ ఎవరు? ఇన్స్టాగ్రామ్ ఉంది, దాని ఇండియన్ సీఈఓ ఎవరు? అన్ని సోషల్ మీడియాలకు సంబంధించిన ఇండియన్ హెడ్స్, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన, మల్టీనేషనల్ కంపెనీలకు సంబంధించిన ఇండియన్ హెడ్స్ అందరూ నార్త్ ఇండియన్సే. వాళ్ళు కూడా మళ్ళీ ఈ మార్వాడి బనియా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. ఎనీ ఫ్రాంచైజీ వాళ్ళకే ఇస్తారు, మనకి ఇవ్వరు. కాబట్టి మీరు బయటి నుంచి కంపెనీలు వచ్చినా వాళ్ళకే లాభం, వాళ్ళు కంపెనీలు పెట్టినా వాళ్ళకే లాభం. మనం ఎక్కడ లేం కదా. నేనేమంటాను, మీరు పెట్టిరండి, కనీసం మాకు 80% ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నాం. ఎందుకంటే భూమి మాది, కరెంటు మాది, నీళ్లు మావి, సబ్సిడీలు మావి, ఇన్సెంటివ్స్ మావి, మా ప్రభుత్వం ఇస్తుంది, మరి మాకు ఉద్యోగాలు ఇయ్యరా? ఇప్పుడు సరే, అది మాట్లాడదామండి. ఇప్పుడు మార్వాడి గో బ్యాక్ లో ప్రధానంగా మీరు సౌత్ ఇండియా అనేది కూడా మెన్షన్ చేస్తా ఉన్నారు, నార్త్ ఇండియా సౌత్ ఇండియా అనేది కూడా మెన్షన్ చేస్తా ఉన్నారు. ఈ సౌత్ ఇండియా నార్త్ ఇండియా ఉద్యమం ఏంటి? మళ్ళీ అంటే ఇది మళ్ళీ దేశాన్ని విభజించినట్టు, దేశాన్ని మళ్ళీ ముక్కలు ముక్కలు చేసినట్టుగా మీ పైన కూడా ఆరోపణలు. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా, మేము సపరేటిస్టులం కాదు, మేము కాన్స్టిట్యూషన్ని బలంగా నమ్మే వాళ్ళం. ఈ దేశం మాది, ఈ దేశంలో తొలి నాగరికులం మేము, నాగరికత నిర్మాతలం మేము. మేమంటే సౌత్ ఇండియన్స్ మీ. ఓకే, ఇక్కడి నుంచే సింధు హరప్ప నాగరికత కాదా? ఫస్ట్ సివిలైజేషన్ మనది. మన సివిలైజేషన్ ఎక్స్టెన్షనే అక్కడికి పోయింది. ఓకే, కాబట్టి ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడులో జరిగిన తవ్వకాల్లో కూడా తొలి నాగరికత తమిళనాడులోనే ఉందని చెప్పి వచ్చింది. కాబట్టి సౌత్ ఇండియాకు ఒక కల్చర్ ఉన్నది, ఒక చరిత్ర ఉన్నది. నార్త్ ఇండియాకి వింధ్యా పర్వతాల ఆవల ఉన్న ప్రాంతాలకి ఒక హిస్టరీ ఉంది, అది వేరే. నేనేమంటున్నా అంటే తెలంగాణ ఒకటే మార్వాడీల మూలంగా బాధపడట్లే. తమిళనాడు, కర్ణాటక వాళ్ళు, కేరళ వాళ్ళు, పాండిచ్చేరి వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ వాళ్ళు, అదేవిధంగా మహారాష్ట్ర వాళ్ళు కూడా బాధపడుతున్నారు. అందుకే కదా గో బ్యాక్ నినాదం అనేది అన్ని చోట్ల వస్తున్నది. ప్రతి రాష్ట్రంలో ఎందుకు వస్తున్నది ఇంత అసంతృప్తి? అంటే ఒక ప్రాంతం వాళ్ళే దేశం మొత్తం మార్కెట్ని నియంత్రించడం అనేది ఏం ప్రజాస్వామ్యం? అది ఏం అభివృద్ధి? మన దేశ అభివృద్ధిలో అందరు ఇన్వాల్వ్ కావాలి కదా, అన్ని ప్రాంతాలు కాంట్రిబ్యూట్ చేయాలి కదా. అది నియంత్రించుకోవడం అని మీరు అంటున్నారు, నియంత్రిస్తున్నారనేది మీరు అంటున్నారు, కంట్రోల్ చేస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. వాళ్ళు అనేది ఏంటి? మేము పొట్టకూటి కోసం వచ్చి ఇక్కడ మేము స్థిరపడి ఇంకా ఇక్కడ వ్యాపారం. వాళ్ళే ఏమంటున్నారంటే 42% మేము కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అని అంటున్నారు. ఒక సింగిల్ కమ్యూనిటీ, చాలా చిన్న కమ్యూనిటీ 42% కాంట్రిబ్యూట్ చేయటం ఏందండి? మరి మిగతా సమాజం అంతా ఆ ఆర్థిక వ్యవస్థ బయట ఉన్నట్టే కదా. మిగతా సమాజం అంతా కాంట్రిబ్యూట్ చేసి ఇండియాని నిర్మించుకోవాలి. ఒక్క కమ్యూనిటీ మాత్రమే కాంట్రిబ్యూట్ చేస్తే అది మోనోపాలీ, అది మార్కెట్ మీద మోనోపాలీ అని అర్థం, సంపద మీద వాళ్ళకున్న మోనోపాలీ అని అర్థం. మోనోపాలీ అన్కాన్స్టిట్యూషనల్, గుత్తాధిపత్యం అనేది రాజ్యాంగం ప్రకారంగా చెల్లదు. ఆర్టికల్ 39 ప్రకారంగా దేశంలో నీ కాంట్రిబ్యూషన్ ఉండాలి, నా కాంట్రిబ్యూషన్ ఉండాలి, సబ్బండ వర్గాల కాంట్రిబ్యూషన్ ఉండాలి. 42% మేమే కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అంటే దట్ మీన్స్ యు ఆర్ ఎక్స్‌ప్లాయిటింగ్ ద కంట్రీ, యు ఆర్ కంట్రోలింగ్ ద ఎంటైర్ రిసోర్సెస్ ఆఫ్ ద కంట్రీ. అది కదా ఆబ్జెక్షనబుల్. డీసెంట్రలైజ్ చేయండి, డెవలప్మెంట్ని డీసెంట్రలైజ్ చేయండి, మార్కెట్ని డీసెంట్రలైజ్ చేయండి, డెమోక్రటైజ్ చేయండి, బిజినెస్ని డెమోక్రటైజ్ చేయండి. సాధ్యమేనా వికేంద్రీకరణ అనేది? ఎందుకు సాధ్యం కాదండి? మీరు రక్షణ చర్యలు తీసుకోండి, ఇంత మార్కెట్ని వీళ్ళకి ఇవ్వాలని కండిషన్ పెట్టండి. ఒక బ్యూటిఫుల్ విషయం చెప్తాం మీకు. మన టాటా కంపెనీ ఉంది. టాటా కంపెనీ ఉత్పత్తుల్లో 5% బిజినెస్ని వీకర్ సెక్షన్స్కి ఇస్తారు. ఏది? టాటా కంపెనీ
దాంట్లో ఒక 50 కోట్ల రూపాయల బిజినెస్ని వీకర్ సెక్షన్స్కి ఇస్తుంది. డొనేట్ చేస్తారు. డొనేట్ కాదు, అవకాశం ఇస్తుంది. నాకింత ప్రొక్యూర్మెంట్ చేయాలి నువ్వు, ఓకే. మీ వీకర్ ఎస్సీ ఎస్టీలకి బీసీలకి నేను 50 కోట్ల రూపాయలు నాకు ఈ ఫలానా వస్తువు సప్లై చెయ్యి అని మార్కెట్ ఇస్తుంది, నీకు బిజినెస్ ఇస్తుంది. ఓకే, బిజినెస్. నువ్వు అట్లా బిజినెస్ ఇవ్వు. నువ్వు మార్వాడీలు బంగారం బిజినెస్ చేస్తున్నారు, ఉదాహరణకి ఒక 1000 కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నారు. ఆ 1000 కోట్లలో ఒక 300 కోట్లు మా తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి, బిజినెస్ చేయండి అని. తెలంగాణ కాదు, మొత్తం మన తెలంగాణలో జరుగుతున్న ఒక్క సంవత్సరం జరిగే బంగార వ్యాపారం లక్షల కోట్లు ఉంటుంది. దాంట్లో ఒక 1000 కోట్లు మా స్థానిక వ్యాపారులకు ఇవ్వండి, అది డీసెంట్రలైజేషనే కదా. కాటన్ బిజినెస్ ఉంది, మనం పండించే కాటను గుజరాత్కు పోయి ప్రాసెస్ అయ్యి వస్తువుగా బట్టగా తయారయ్యి అదే బట్ట మళ్ళా మార్వాడి షాపులలోకి వస్తుంది. పంట పండించిన రైతు, మన పత్తి పండించిన రైతుకి సరి అయిన ధర రాదని పురుగుల మందు తాగి చస్తాడు. కానీ వస్త్రం అమ్మినటువంటి ఏ మారివాడి అయినా పురుగుల మందు అమ్మి తాగి చచ్చిండా? పత్తి పండించినోడు చస్తున్నాడు కానీ బట్ట అమ్మినోడు చావలేదు కదా. బట్ట నేసిన మా పద్మశాలి చచ్చిపోయాడు, కానీ సూరత్ నుంచి భీమండి నుంచి బట్ట తీసుకొచ్చి అమ్మిన మార్వాడి చచ్చిపోయాడు ఎవరైనా? చచ్చిపోలే. అందుకని నేనేమంటున్నానంటే ప్రొడక్షన్ని డీసెంట్రలైజ్ చేయండి. సమస్త వస్తువులు గుజరాత్, అహ్మదాబాదు, సూరత్లోనే ఎందుకు తయారు కావాలి? హైదరాబాద్లో తయారు కావచ్చు కదా. అందుకని మ్యానుఫ్యాక్చరింగ్ డీసెంట్రలైజ్ కావాలి, మార్కెట్ డీసెంట్రలైజ్ కావాలి. ఓకే, ఫైనల్గా చెప్పండి, మీరు మార్వాడిస్ నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రజలకు ఏం అప్పీల్ చేయదలుచుకున్నారు? ఎస్, మార్వాడీలు స్వచ్ఛందంగా కొన్ని విషయాలకు కట్టుబడి ఉండాలి. ఏంటవి? ఒకటి, వాళ్ళు 5 లక్షల జనాభా ఉన్న పట్టణాలకి మాత్రమే పరిమితం కావాలి. అంతకన్నా తక్కువ ఉన్న పట్టణాలకి దయచేసి రావద్దు. వచ్చిన వాళ్ళు ఆగిపోండి, ఇంకా కొత్త వాళ్ళు రావద్దు. మండల కేంద్రాలకి రాకండి, మండలాలలో ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళు చాలు, ఇక రాకండి కొత్తగా. అట్లాగే గ్రామాల్లోకి అసలే రాకండి, గ్రామాల్లోకి వచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చేయండి, మీరు పట్టణాల్లోకి వచ్చి వ్యాపారం పెట్టుకోండి. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి మా పొమ్మట్లు ఇతర కులాల వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు బతకాలి. అదేవిధంగా మీరు నకిలీ దందాలకి పాల్పడకండి, జీరో దందాలు చేయకండి, ప్రభుత్వాలని అధికార యంత్రాంగాన్ని లోబర్చుకోకండి, ప్రజలతోటి సత్సంబంధాలు కలిగి ఉండండి. మీరు ఇన్ని సంవత్సరాలు తెలంగాణలో బతికి తెలంగాణ భాష రాదు, మీకు తెలంగాణ కల్చర్ తెలియదు, పక్కింటితో కూడా మీకు సంబంధం లేదు, పక్క బజార్లో ఉన్నోడితో కూడా మీకు సంబంధం లేదు. నువ్వు ఈ కల్చర్లో అసిమిలేట్ అయితేనే కదా మా ఓడు ఈయన అని చెప్పి మేము ఓన్ చేసుకునేది. నువ్వు మాతో కలవవు, మా పెళ్ళిళ్ళకు రావు, మా పేరంటాలకు రావు, మా పండుగలు చేసుకోవు, మా బోనం ఎత్తుకోవు, మా బతుకమ్మ ఎత్తుకోవు, అయినా నిన్ను తెలంగాణ వాడిగానే మేము గుర్తిస్తున్నాం. కానీ మీరు మా కల్చర్లో అంతర్భాగంగా అండి, మీరు మీ కల్చర్ని రుద్దకండి. మార్వాడీలు మమ్మల్ని దూషించటం ఆపండి, తాగుబోతులు అనడం ఆపేయండి, చంపుతాం కొడతాం అని చెప్పి ఇట్లాంటి బెదిరింపులకి దిగకండి. మీరు చంపితే చచ్చేటోళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇది మార్వాడీల తరఫున మేము కోరుతున్నటువంటి విషయం. ప్రభుత్వం తరఫున కోరుతున్నది ఏంటంటే తెలంగాణ స్థానికుల వ్యాపార పరిరక్షణ చట్టం తీసుకురండి. స్థానికులు వ్యాపారం పెట్టుకున్న చోట కనీసం 100 మీటర్ల వరకు నాన్ లోకల్స్కి బిజినెస్ పెట్టుకునే అవకాశం ఇవ్వకండి. పక్కనే బిజినెస్ పెడితే నష్టపోతాం కదా, కనీసం ఒక 100 మీటర్ల తర్వాత వాళ్ళకి అవకాశం ఇవ్వండి, స్థానికులకే ఇవ్వకండి. లేదా మార్వాడీల కోసం ప్రత్యేకంగా ఒక బజార్ క్రియేట్ చేయండి, ఒక కాంప్లెక్స్ కట్టియండి వాళ్ళకి, షాపింగ్ మాల్ లాగా. అందరూ వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడికి పోవాలనుకున్న వాళ్ళు పోతారు, కొనుక్కుంటారు, ఎవరికి ఆబ్జెక్షన్ లేదు. మా పక్కనే మీరు బిజినెస్ పెడితే నష్టం జరుగుతుంది. కాబట్టి సపరేషన్ ఆఫ్ ది బిజినెస్, మార్వాడీలకి ప్రత్యేకంగా ఒక స్థలాన్ని కేటాయించి వాళ్ళకి అక్కడ ఇవ్వండి. స్థానికుల పక్కనే బిజినెస్లు పెట్టుకోకుండా చట్టం తీసుకురండి, జీవో తీసుకురండి. ఆ పరిరక్షణ చట్టంలో ఉండాలి ఇవన్నీ. అట్లాగే జిఎస్టీ ఎగ్గొడుతున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. జీరో దందా చేస్తున్నటువంటి వాళ్ళ మీద చర్య తీసుకోండి. లైసెన్స్ లేకుండా బిజినెస్ చేస్తున్న వాళ్ళ మీద చర్య తీసుకోండి. అట్లాగే ఏ బిజినెస్ అయినా ఒకరి దగ్గర మోనోపలైజ్ కాకుండా చర్య తీసుకోండి, అది చట్టమే చెప్తున్నది. ఓకే, చట్టం ప్రకారంగానే ఒక్కరే ఏ మార్కెట్ని నియంత్రించడానికి వీలేదు, మోనోపలి చేయడం, ఏకస్వామ్యం లేదు, గుత్తాధిపత్యం చేయడానికి వీలేదు. అలా పాల్పడుతున్న వాళ్ళ మీద చర్య తీసుకోండి. ముఖ్యంగా మార్వాడీల మామూళ్ళ కోసం ఆశపడి స్థానికులని ఇబ్బంది పెట్టే, స్థానిక వ్యాపారులను ఇబ్బంది పెట్టే
పోలీసులనైనా, ట్రాఫిక్ వాళ్ళనైనా, సేల్స్ ట్యాక్స్ వాళ్ళనైనా, ఇతర ఏ ఆఫీసర్ మీదనైనా చర్య తీసుకోండి. ఎందుకంటే మీకు జీతాలు ఇస్తున్నది తెలంగాణ ప్రజలు, తెలంగాణ కోసం చేసేవాళ్ళు. అట్లాగే రాష్ట్రంలో స్థానికులు ఎంతమంది ఉన్నారు, స్థానికేతరులు ఎంతమంది ఉన్నారు అనే లెక్కని స్పష్టం చేయండి. మార్వాడీలు ఎంతమంది ఉన్నారు, ఇతరులు ఎంతమంది ఉన్నారో లెక్కలు చెప్పండి. వలస కార్మికులు స్థానికులు ఎంతమంది ఉన్నారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చెప్పండి. అందుకని ఈ గణాంకాలన్నీ ప్రభుత్వం ప్రజలకి బహిర్గతం చేయాలి. స్థానికులని, స్థానిక వ్యాపారుల్ని, స్థానిక కార్మికుల్ని కాపాడడానికి చట్టం చేయాలి. అట్లాగే స్థానికేతరులకి తెలంగాణలో భూములు కొనకుండా ఒక చట్టం తీసుకురావాలి. కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మురళి గారు, మీకు సుప్రీంకోర్టులో కేసు వేయాలంటే మీరు 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. మీకు న్యాయం జరగాలని అడగడానికి 2000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలా? సౌత్ ఇండియాకు ఒక సుప్రీంకోర్టు బెంచ్ పెట్టొచ్చు కదా. ఇక్కడ మనకు తెలంగాణ హైకోర్టు ఉంది, దాంట్లోనే ఒక బెంచ్ ఏర్పాటు చేయండి. సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళాలి మనం? 2000 కిలోమీటర్లు. ఒక మామూలు వ్యక్తి, పేదవాడు, మధ్యతరగతి వాడు ఢిల్లీ దాకా వెళ్ళి కేసు వేయగలుగుతాడా? కాబట్టి సుప్రీంకోర్టు ఉద్యమాలు జరిగితే, పోరాటాలు జరిగితే వస్తుంది, మేము చేస్తాం. ప్రజలలో వస్తే కోరుకున్నప్పుడు ఆటోమేటిక్ వస్తాయి. ప్రభుత్వాలు వాటంతట అవి ఇచ్చే పరిస్థితులు లేవు కదా. మేము దాన్ని టేకప్ చేస్తున్నాము. మా తిరుమావళవన్ గారు పార్లమెంట్ లో అడిగారు, హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టండి అని. సో రాబోయే రోజుల్లో మేము మా పార్టీ ఆధ్వర్యంలో ఆ విషయాన్ని టేకప్ చేస్తాం. సౌత్ ఇండియాకి సపరేట్ గా బడ్జెట్ ఏర్పాటు చేయండి. ఎందుకంటే నార్త్ బడ్జెట్ వేరు, సపరేట్ తెలంగాణ బడ్జెట్ వేరు. తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తెలంగాణ ప్రజలారా, 1200 మంది విద్యార్థులు, యువకులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డది. మార్వాడీల కోసం కాదు మనం పోరాటం చేసి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. కాబట్టి తెలంగాణని కాపాడుకునే బాధ్యత మనదే. తెలంగాణలో ఉన్న వనరుల్ని కాపాడుకునే బాధ్యత మనదే. తెలంగాణ భూములు కాపాడుకునే బాధ్యత మనదే. తెలంగాణ చిన్న వ్యాపారుల్ని కాపాడుకునే బాధ్యత మనదే. తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యని పరిష్కరించుకునే బాధ్యత కూడా మనదే. కాబట్టి ప్రభుత్వాల మీద ఒత్తిడి చేయండి, ప్రభుత్వాలని నిలదీయండి, పార్టీలను నిలదీయండి. తెలంగాణలో ఉన్న హిందువులకి, తెలంగాణలో ఉన్న ఇతర కులాల వాళ్ళకి నష్టం చేసే విధంగా ప్రవర్తిస్తున్న మార్వాడీలకి అండగా నిలబడి మన మీద దాడి చేస్తున్న బీజేపీని తిరస్కరించండి, వ్యతిరేకించండి. ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ తెలంగాణని కాపాడుకోండి.